హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా పిఎం కిసాన్ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే గ్యాస్ సబ్సిడీస్ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే పింఛన్ అమౌంట్ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా. వాళ్ళు కూడా ముఖ్యంగా అయితే ఈ ఆధార్ షేడింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆధార్ షీడింగ్ యాక్టివ్ లేనట్లయితే మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరైతే మీ యొక్క ఎన్పిసిఐ లింక్ని అయితే చేసి పెట్టుకోండి. అప్పుడైతే మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం వచ్చినా కూడా మీకు ఏ అకౌంట్కి అయితే ఈ ఆధార్ షీడింగ్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి అయితే డబ్బులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చెక్ చేసుకుని మీరైతే మీ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క ఎన్పిసిఐ లింక్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేసి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడైతే నేను ఏ వీడియో చేసినా మీ దాకా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఒకసారి మీ యొక్క గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీరు అక్కడ సర్చ్ బార్లో యుఐడిఏ అనే ఆధార్ వెబ్సైట్ని అయితే అక్కడ ఎంటర్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. మీకైతే ఫస్ట్లో అయితే మీకు ఆధార్ వెబ్సైట్ వచ్చింది కదా, దాని కింద చూసుకున్నట్లయితే మీకు బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మీకు వెల్కమ్ టు మై ఆధార్ అని వచ్చింది. ఇప్పుడు మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇప్పుడైతే మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, మీరు అక్కడైతే మీరు ఎవరిదైతే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చూడాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ఎంటర్ క్యాప్షన్ ఉంది కదా, మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే క్యాప్చా కనిపిస్తుంది. ఆ క్యాప్షన్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, మీరు ఎవరు ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేశారో వాళ్ళ యొక్క ఆధార్కి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇప్పుడైతే మీకు లాగిన్ అయితే అయింది. మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు ఎవరిదైతే లాగిన్ చేశారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అయితే వచ్చి ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసిన తర్వాత అయితే మీకు అక్కడ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. మీరు చూసుకుంటే కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్ అని వచ్చింది. మీరు చూసుకుంటే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ వచ్చి ఉంటుంది. అలాగే ఏ బ్యాంక్ అయితే ఆధార్ షీడింగ్ అయిందో అది కూడా బ్యాంక్ నేమ్ అక్కడ వచ్చి ఉంటుంది. అలాగే మీకు బ్యాంక్ షీడింగ్ స్టేటస్ యాక్టివ్ ఉందా లేదనేది కూడా అక్కడ చూపిస్తుంది. మీరు లాస్ట్ ఎప్పుడు అప్డేట్ చేసినారో ఎన్పిసిఐ లింక్ని అనేది కూడా అక్కడ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఉంటే కన్నా మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే స్టేటస్ చెక్ చేసుకునేసి మీకు ఒకవేళ ఆధార్ షీడింగ్ లేనట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ హామీ అయినా మీకు నేరుగా మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ ఆధార్ షీడింగ్ని అయితే మీ ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి ఈ ఆధార్ షీడింగ్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.